వరకు ఉంచండి. ధనలక్ష్మి జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंచిన మానవ రూపా महिनि जनिंచిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన భవభయభంజన పరమ పావన नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। आज्ञानांधकनंतमु जेसी आज्ञानांधकनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नొసంగి दिव्य विज्ञान दृष्टि नొసంగి हरिषद्वर्गमु अंतरिंपगा हरिषद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपु अव्यय मोक्षं बनुग्रहिंपु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా నాగమణి అంటే మీకు జై మెహర్ బాబా జై బాబా అమ్మ ధనలక్ష్మి. చక్కగా మీరు బాబా వారికి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు లలిత కుమారి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సులోచన నువ్వు రెడీ అమ్మా. జై जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरु बाबा ये मदिलोना निरतमై తోచునెల్లప్పుడు
శిలలవలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా. ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో. ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో. తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోనా. నిరతమై తోచునెల్లప్పుడు శిలలవలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా. కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం. కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం. కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోనా. నిరతమై తోచునెల్లప్పుడు శిలలవలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా. ఒకే విశ్వాస శూన్యుడవై ఒకే మార్గాన నేరాక. ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక. అగోచరుడైన నిన్ను గొలిచే అగోచరుడైన నిన్ను గొలిచే రామచంద్రుండనే గనుమా మెహరు బాబాయే మదిలోనా. నిరతమై తోచునెల్లప్పుడు శిలలవలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా. అవతార్ మేర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి లలిత కుమారి గారు. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబాలు. సులోచన జై బాబమ్మ ఒక సంకీర్తన చేయండి. సత్యవతి అక్క మీరు రెడీ. జై బాబా అంటే జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతివారిని ప్రేమ కోసం. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతివారిని ప్రేమ కోసం. పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో. పెదవులపై చిరునగవులతో, వదనములో ప్రియ భావముతో. హృదయపులోతుల మెహరనుకుంటే చాలదాయి జన్మకది.
హృదయపు లోతుల మెహరనుకుంటే చాలదా ఈ జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమకు పెన్నిది ప్రేమొకటే. ప్రేమలో ఉన్నది ప్రేమొకటే, ప్రేమకు పెన్నిది ప్రేమొకటే. ప్రేమతో సర్వుల ప్రేమించుటయే చాలదా ఈ జన్మకది. ప్రేమతో సర్వుల ప్రేమించుటయే చాలదా ఈ జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. బాబా బాబా అనుకుంటూ సర్వము ఆతని ఇచ్చంటూ, బాబా బాబా అనుకుంటూ సర్వము ఆతని ఇచ్చంటూ. బాబా కోసం జీవించుటయే చాలదా ఈ జన్మకది. బాబా కోసం జీవించుటయే చాలదా ఈ జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే. అంతట అన్నిట ప్రియతముడే, అందరిలో ప్రియ మెహరుడే. ఆ భావముతో ప్రేమను పంచుట చాలదా ఈ జన్మకది. ఆ భావముతో ప్రేమను పంచుట చాలదా ఈ జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభతరుణం. మానవ జన్మే మహనీయం, దేవుడు కాగల శుభతరుణం. అవతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుటే సౌభాగ్యం. అవతారుడు మన స్థాయికి వచ్చి రమ్మని పిలుచుటే సౌభాగ్యం. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. మరణము తప్పదు మనకనుచు, మరణించి బ్రతకాలనుచు. మరణము తప్పదు మనకనుచు, మరణించి బ్రతకాలనుచు. బాబా చెప్పెను దారిని చూపెను చాలదా ఈ జన్మకది. బాబా చెప్పెను దారిని చూపెను చాలదా ఈ జన్మకది. స్మరణొకటే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. స్మరణొకటే ప్రేమకు ఆధారం,
స్మరించండి అహరహమును మెహరు నామం. ప్రేమొకటే ప్రగతికి సోపానం, ప్రేమించండి ప్రతి వారిని ప్రేమ కోసం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. జై బాబా ఆంటీ. జై మెహర్ బాబా. జై బాబా మసలు వచ్చిన చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించావు. నీకు జై బాబాలు. సత్యవతి అక్క మీరు ఒక సంకీర్తన చేయండి. ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు. जय मेहर बाबा। जय। अवतार मेहर बाबा की जय। ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమునాది భ్రాంతిమయం. ఉన్నదొక్కటే ఉనికి లేనిది, ఉనికి లేకని నిండి ఉన్నది. శృతులు తెలిపెను గురులు తెలిపెను, దేవదేవుడే వచ్చి తెలిపెను. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం. అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం. తపన ఉన్నను చపల చిత్తులం, ప్రేమ ఉన్నను పరమలోభులం. బుద్ధిహీనులం మందభాగ్యులం, కన్నులున్నను కనలేని అంధులం. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. జీవేశ్వరుడే మెహరుడు, జీవన గమ్యము మెహరుడు. మెహరు మెహరని మెహరు శ్రీయని అనుచు వినుచును ఆదమరచుచు, అసలు వదలుకొని అన్య మనసుతో సారరహితమౌ బ్రతుకు గడుపుచు. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ మణి. అందరికీ జై మెహర్ బాబా. అక్క జై బాబా. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను చూడనిదే, నిన్ను పిలువనిదే
ఏ నిమిషము మనలేము బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం నీ వదనములో చిరునగవులలో ఏ సిరులను దాచావో బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషం మనలేము బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం ప్రేమ తండ్రివి నీవని నీదు సంతతి మేమని చాటావు నీ భావము దేవదేవుడనేనని దేహముక తొడుగేయని తెలిపావు నీ తత్వము ప్రేమ తండ్రివి నీవని నీదు సంతతి మేమని చాటావు నీ భావము దేవదేవుడనేనని దేహముక తొడుగేయని తెలిపావు నీ తత్వము అది విన్నాము తలలూచాము నీ రూపమునే ఎద నిలిపాము తను అణువు మెహరు రూపము నిండిపోయే నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషం మనలేము బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం మేలు కొల్పిన తేజము మౌనము నిన నైజము ప్రియమాయే ప్రేమికులకు ఆశ్రయించిన ప్రేమకు ఆదరించిన వైనము ప్రియమాయే మానవులకు మేలు కొల్పిన తేజము మౌనము నిన నైజము ప్రియమాయే ప్రేమికులకు ఆశ్రయించిన ప్రేమకు ఆదరించిన వైనము ప్రియమాయే మానవులకు నీ సఖ్యముకై స్వీయమును మరచి నీ కీర్తనలో సర్వము మరువా తను అణువు మెహరు రూపము నిండిపోయే నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషము మనలేము బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం నీ వదనములో చిరునగవులలో ఏ సిరులను దాచావో బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషం మనలేము బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం బాబా ఏమో మామోహం మెహరు నీపై వ్యామోహం జై బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ మామని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై బాబా. చాలా మంచి సంకీర్తన సాహిత్యం ఉన్న సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలన్నయ్య. ఇప్పుడు మనకు మల్లాది శారద గారు చేసి ఉన్నారు.
జయబాబా ఒక సంకీర్తన చేసి మీరు స్పీచ్ చెప్పండి. శారద గారు, జై బాబా. శారద గారు, జై బాబా. మళ్ళీ సార్ జై. మీరు మీట్లోనే ఉన్నారండి. జై బాబా. శారద గారు. నన్నా అండి. ఆహాహా, మల్లాది శారద గారు ఉన్నారు. ఓకే ఓకే. ఆ, సర్లేండి. అప్పటికి మీరు విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. నేను చేస్తాను కదా. వచ్చారు వచ్చారులేండి. శారద. జై బాబా జై అండి. బాబా అండి. జై బాబా. ఇప్పుడు వినిపిస్తోందండి. అప్పుడు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ అవ్వటం లేదు అసలు ఎంతసేపటికి. అవునా? మీరు చెప్తున్నారు, అదేమో అన్మ్యూట్ అవ్వటం లేదు. చాలా సేపు పట్టింది ఎందుకో. అది కొట్టి దాన్ని చివరికి మొత్తానికి వచ్చింది. అవునండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. ఒక సంకీర్తన చేసి మీ స్పీచ్ ఓకే ఓకే విషయం. ఓకే. 5 నిమిషాల ముందరే మొదలెట్టాం అయితే. జై బాబా. 4 minutes. अवतार मेहर बाबा की जय. मेहर मेहरनी पाडवे मनसा कोटि जन्मला पुण्य फलमु इदि मेहर मेहरनी पाडवे मनसा प्रिय संदर्शना भाग्यमे कोरी प्रियुनि राककै परितपिंचुचु प्रिय संदर्शना भाग्यमे कोरी प्रियुनि राककै परितपिंचुचु అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మలా పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామం చేరుకొనుటకై మెహరుని ధామం చేరుకొనుటకై మెహరుని దామన్ గట్టిగా పట్టుకు మెహరుని దామన్ గట్టిగా పట్టుకు మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మలా పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగ్గు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు
ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమును క్షాళన చేసి అంతరంగమును క్షాళన చేసి మెహేర్ మెహేరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహేర్ మెహేరని పాడవే మనసా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय శాంతి గారు చాలా మంచి సంకీర్తన. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం ఆపేసినాక మరి సత్యవతి అక్క మీరు రికార్డ్ ఆపుతారా? మళ్ళీ ఆన్ చేసి అక్క. జై బాబా. నా దాంట్లో ఆప్షన్ రాలేదు. ఓకే ఏనా రాలేదే. ఎవరికైనా వస్తుందండి తీసేసి. సత్యవతి అక్క జై బాబా. రికార్డ్ ఆఫ్ చేస్తారా? బాబీ గారు రికార్డింగ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. బాబీ జై బాబా. ఇది నా దాంట్లో ఆప్షన్ రావట్లేదు. దీంట్లో అయితే వస్తుంది, తీయడానికి రాలేదండి. అక్క జై బాబా. సిస్టమ్ లో నుంచి తీయచ్చేమో. మరి పర్లేదు. జై బాబా అండి శారద గారు. మీకు ఆటంకం కలిగింది. జై బాబా. మీరు కొనసాగించండి. మాట్లాడండి మరి. మాట్లాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఇప్పుడు ఇవాళ నాకు తోచింది ఏంటంటే, బాబా నవజీవనం రోజుల దగ్గరకు వస్తున్నాయి మనకి. మన నవజీవనం యానివర్సరీ అక్టోబర్లో. కాబట్టి నవజీవనం గురించి కొంచెం ఒకసారి అందరికి తెలిసిన విషయాలే అయినా మళ్ళీ ఒకసారి మనం వాటిని తలుచుకుందాం అని చెప్పేసి అందరితో మాట్లాడదాం దాని గురించి అని చెప్పి అని అనుకున్నాను. సో నవజీవనం, బాబా నవజీవనం అనేది ఆయన జీవిత కాలంలో బాబా భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం అది. ఇది 1949 అక్టోబర్ 16 నుండి 1952 ఫిబ్రవరి 12 వరకు మెహర్ బాబా నవజీవనం గడిపారు. అయితే అది మొదలు పెట్టేటప్పుడు బాబా దానికి ఒక ఎప్పుడు అవుతుంది, దానికి అంత ఉందా అనేది ఏమీ చెప్పలేదు. అంతం లేదన్నట్టుగానే చెప్పారు. అయితే మనందరి అదృష్టం వల్ల, మనందరి పుణ్యం వల్ల ఆయన 52లో మళ్ళీ దాన్ని ఆ నవజీవనాన్ని ముగిచ్చారు. అట్లాగా అది ఎంతో కష్టతరమైన సమయం బాబాకి. అప్పుడు ఆయన వయసు సుమారుగా 55 సంవత్సరాలు. ఈ నవజీవనంలో బాబాతో పాటు ఒక 20 మంది ఆయనతో పాటు పాల్గొన్నారు. అందులో 4 స్త్రీలు, ఒక 16 మంది పురుషులు ఉన్నారు. ఈ 4 స్త్రీలు ఎవరయ్యా అంటే మనందరికి తెలిసిందే.
మెహరామాయి, మణిజామాయి, మెహరు, డాక్టర్ గోహెర్. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలిన 16 మంది ఎవరు అంటే సదాశివ పటేల్, అన్నా 104, దౌలత్ సింగ్, గుస్తాద్జీ, కాకాబారియా, బైదుల్, ఎరిచ్, మురళీ కాలే, ఇలా వీళ్ళందరూ కూడా బాబాతో పాటు, ఆదికే ఇరానీ, వీళ్ళందరూ కూడా బాబాతో పాటు ఇట్లా 16 మంది పురుషులు కూడా బాబాతో పాటు వెళ్ళారు నవజీవనంలో. ఈ నవజీవనంలో నాతో పాటు పాల్గొవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఏమి ఆశించకండి అని చెప్పారు బాబా. ఇలా నవజీవనంలో బాబాతో పాటు వెళ్తే ఐహికంగా గాని ఆధ్యాత్మికంగా గాని ఏదైనా ప్రయోజనం వస్తుందని మీరేం ఆశ పెట్టుకోవద్దు, సరికదా. ఈ జీవన విధానంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించాల్సి ఉంటుంది. అది ఇష్టపడిన వారే, అందుకు సిద్ధపడిన వారే నాతో పాటు రండి అని చెప్పి బాబా చెప్పారు. ఇది ఏంటి నవజీవనం? అసలు ఒక చోట నుండి మరో చోటకి కాలినడకన, లేదంటే ఎడ్ల బండ్లపై, లేతే వేరే విధంగా అలా ప్రయాణిస్తూ ఉంటారు. ఒక చోట ఉండరు. ఒక్కొక్కసారి ఉండొచ్చు కూడాను, కొద్ది రోజుల పాటు ఎక్కడైనా ఉండొచ్చు కూడాను. అయితే బాబా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వెళ్ళటమే. అయితే ఇందులో కొన్ని నియమాలు పెట్టారు బాబా. ఆ నియమాలు ఏంటంటే స్త్రీలను తాగరాదు, డబ్బు ముట్టుకోరాదు, ఎవరి నుండి డబ్బు తీసుకోరాదు, డబ్బు ఇవ్వకూడదు, అంటే డబ్బును ముట్టుకోకూడదు, అసలు ఎవరికి ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. అలాగే పాలిటిక్స్ మాట్లాడకూడదు, ఎవరిపైన కోపం అనేది ప్రదర్శించకూడదు. కోపం వస్తే రావచ్చు కానీ దాన్ని బయటికి వెల్లడించకూడదు అనమాట. అలాగే బాబా అనుమతి లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన గ్రూప్ లో ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఆయనకి తెలియకుండా, ఆయనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మంచినీళ్లు తప్పితే ఏవి తినాలన్నా తాగాలన్నా బాబా పర్మిషన్ ఉండాలి. అలాగే అసత్యం అనేది మాట్లాడకూడదు. ఈ నవజీవనంలో బాబా ఏమన్నారంటే, ఒక బాటసారుల్లాగా భిక్షాటన చేస్తూ, రేపటి గురించి ఆలోచన లేకుండా, ఏమీ ఆశించకుండా, ఏ సహాయం అర్థించకుండా జీవితం గడపటం. ఏ లైఫ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. అంటే ఆశ అనేది లేదు, రేపటి గురించిన ఆశ లేదు, దేని మీద వ్యామోహం ఆశ ఏమీ లేదు. అలాగే ఏదన్నా మంచి జరుగుతుంది లేకపోతే చెడు ఏ హోపు ఉండకూడదు, దేని గురించి ఏ హోపు ఉండరాదు. ఎక్కడ ఉంటే అక్కడ చెట్ల కింద, ఆకాశమే వాళ్ళకి నీడనమాట. చెట్ల కింద, రోడ్డు మీద, ఎక్కడైతే అక్కడ, రైల్వే ప్లాట్ఫామ్, అలా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రాత్రులు గడిపారు. ఈ నవజీవనంలో కూడా గురువు లేడు, శిష్యుడు లేడు, అందరూ సహజీవం, అంటే కంపానియన్స్ అన్నారు బాబా, సహచరులు అన్నారు, అందరూ సమానం అన్నారు. అయితే ఈ రకమైనటువంటిది మనం ఎక్కడ ఏ అవతారంలోనూ కనబడదు. ఇంత జిప్సీ లైఫ్, అంటే భిక్షాటన చేస్తూ, దేని మీద ఆశ లేకుండా, రేపు అనేది ఆలోచన లేకుండా, అలా మినిమం ఒంటి మీద బట్టలతోటి కొద్ది, ఇంకొక జత బట్టలు, పడుకోవడానికి ఒక దుప్పటి తప్పితే మరేమీ ఉండదు. ఈ మినిమం థింగ్స్ తోటి వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ, బాబా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ, దొరికింది తింటూ, బాబా పెట్టింది తింటూ, ఈ విధంగా జీవితం గడపాలి. ఇది నవజీవనం. అయితే ఈ నవజీవనంలో మరొక నియమం ఏంటంటే, ఇప్పటి వరకు మనకు గడిపిన జీవితంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన బంధువులు, మన ఇంట్లో సభ్యులు, అంటే అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మ, నాన్న, అందరూ మన వాళ్ళ మధ్య పెరిగిన వాళ్ళమే కదా. అప్పటి వరకు వాళ్ళతో ఏ రకమైన సంబంధం ఉండకూడదు. అలాగే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కనబడచ్చు. ఎవరైనా పొరపాటున తారసపడినా కూడా వాళ్ళతో మాట్లాడరాదు, వాళ్ళు ఎవరో తెలియనట్లే వెళ్ళిపోవాలి. ఇది ఒక నియమం. ఈ రకమైనటువంటి నవజీవనంలో ఈ 20 మంది బాబాకి ఫాలోయర్స్ అన్నమాట. వీళ్ళందరూ బాబాతో పాటు బయలుదేరారు. 4 మహిళలు,
16 మంది పురుషులు. ఈ రకంగా వీళ్ళు ఈ నవజీవనాన్ని గడిపారు. సుమారు 3 సంవత్సరాల పాటు గడపడం జరిగింది. అయితే ఇందులో చాలా విషయాలు జరిగాయి, చాలా గాథలు ఉన్నాయి. మనకి టేల్స్ ఫ్రమ్ న్యూ లైఫ్ అని చెప్పి ఎరిచి చెప్పింది, మణి చెప్పింది. అందులో ఆ విషయాలన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి చదువుతుంటే కొన్నిసార్లు మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంత కష్టాలు పడ్డారా వీళ్ళు, బాబా ఇంత కష్టపడ్డాడా ఆయన కూడా అని చెప్పేసి మనకి బాధ కలుగుతుంది. సరే, అందులో జరిగిన ఒక 2 ముఖ్యమైన విషయాలు అది మనం ముచ్చటించుకుందాం. అయితే ఈ నవజీవనాన్ని గడిపేటప్పుడు 2 విభిన్నమైనటువంటి ఘట్టాలు, 2 ఎపిసోడ్స్ మనం చూద్దాం. ఒకటేమో దౌలత్ సింగ్ గురించి, మరొకటేమో ఈయన పేరు మురళీ కాలే. ఈ ఇద్దరు గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ నవజీవనంలో బాబా స్వయంగా అతన్ని పొగిడారు. ఎవరిని? మురళీ కాలేని. బాబా స్టేటెడ్ దట్ Murali alone had managed to remain cheerful throughout all the ups and downs faced so far. Baba folded his hands to Murali, a salam in recognition of his merits. Baba చేతులు జోడించి చెప్పారట, ఈ మురళీ కాలే అనే అతను నవజీవనం అనేది ఎగ్జాక్ట్ గా ఎలా గడపాలో అలా గడిపాడు. నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా గడిపిన వాళ్ళల్లో ఇతను ఫస్ట్ ఉంటాడు అని చెప్పారు బాబా. అలా నమస్కరించారు బాబా అతనికి. ఎవరి మురళీ కాలే? ఇతను 1913 లో జన్మించాడు. 1977లో అతను శరీరాన్ని వదిలేశాడు. కాలే మామ అని మనకందరికి వింటూ ఉంటాం. బాబా మొట్టమొదటి మండలి కాలే మామ. ఆ కాలే మామ కుమారుడే ఈ మురళీ కాలే గారు. 1927లో మెహరాబాద్ లో బాబా పెట్టిన ప్రేమాశ్రమం స్కూల్, అందులో చేరిన మొట్టమొదటి 10 మంది విద్యార్థుల్లో ఒకడు ఈ మురళీ కాలే. మరి ఈయన తండ్రి పేరు కాలే మామ. ఆ కాలే మామ గారు గురించి కూడా కొంత మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కాలే మామ గారికి 2 కుమారులు. ఒకరు మురళీ కాలే, మరొకరేమో శ్రీధర్ కాలే. ఈ మురళీ కాలే గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ మురళీ కాలేనే నవజీవనంలో బాబాతో పాటు వెళ్ళిన అతను. ఈ మురళీ కాలే గారికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు నికేత్ కాలే. అతను ఇప్పటికీ జబల్పూర్ లో బాబా సెంటర్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ నికేత్ కాలే అని ఆయన ఇప్పుడున్న ఆయన అన్నమాట. అంటే మురళీ కాలే గారి కొడుకు. మురళీ కాలే గారి తండ్రి గారి పేరు కాలే మామ. కాలే మామ 1926లో మెహర్ బాబాను ఆయనే తన దైవం అని భావించి అన్ని వదిలేసుకుని భార్యా పిల్లలతో కలిసి వచ్చేసి మండలి సభ్యుడిగా మెహరాబాద్ కి భార్యా పిల్లలతో సహా వచ్చి చేరిపోయాడు. 26లో మొదటి తరం వాడు. మరి బాబా 1927లో స్కూల్ స్టార్ట్ చేశారు కదా, ప్రేమాశ్రమం స్కూలు. అందులో తన 2 పిల్లల్ని చేర్పించాడు. ఎవరిని? మురళీ కాలేని, శ్రీధర్ కాలేని. అలాగే హజరత్ బాబాజాన్ స్కూల్లో కూడా వీరిద్దరు చదువుకున్నారు. ఇంకా ఈ మురళీ కాలే అవతారుడు జరిపిన నవజీవనంలో పాల్గొన్నాడు. ఆయన ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే కాలే మామ మొదట ఎలా వచ్చాడు బాబా దగ్గరికి అంటే, ఆయన షిరిడీలో సాయినాథుడిని దర్శించుకున్నారు. ఈయన కోల్హాపూర్ లో ఉండేవాడు కాలే మామ. ఆయన తండ్రి గారు బాపూజీ కాలే, ఆయన తండ్రి. ఆయన కొల్హాపూర్ రాజస్థానంలో మంత్రిగా ఉండేవారట. ఎవరు? బాపూజీ కాలే గారు, అంటే కాలే మామ తండ్రి గారు. ఈయనేమో కాలే మామ సివిల్ ఇంజనీరింగ్ చేశారు.
ఆయన కోల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. అలా అనేక చోట్ల మున్సిపల్ కార్పొరేషన్స్ లో అక్కడ ఇక్కడ సివిల్ ఇంజనీర్ గా ఆయన పనిచేశారు. మరి పండరీపూర్ లో కూడా పనిచేశారు ఇదే రకంగా. అయితే ఆ సమయంలో పండరీపూర్ లో ఉన్న సమయంలో షిరిడి సాయిబాబా గురించి తెలుసుకొని 1911 ఆ ప్రాంతాల్లో షిరిడి వెళ్లి బాబాని దర్శించుకున్నాడు. ఆ బాబాని దర్శించుకుని బాబా అప్పుడు షిరిడి బాబా అంటాడు, ఏమని అంటారు, నీవు మాలో ఒకడివి అని చెప్పి అన్నారట మరాఠీలో షిరిడి సాయిబాబా. నీవు మాలో ఒకడివి అని చెప్పేసి అన్నారట. అని మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగారట. నీవెప్పుడు దయదలిస్తే అప్పుడు రాగలుగుతాను అని చెప్పి ఈయన సమాధానం ఇచ్చాడు కాళేమామ. ఈ రకంగా ఈ కాళేమామ షిరిడి సాయిబాబాని, అలాగే ఖేడ్గామ్ లో నారాయణ మహారాజ్ని, మరి హజరత్ బాబాజాన్ని, వీళ్ళందరినీ కూడా, ఉపాసని మహారాజుని, వీళ్ళందరినీ కూడా దర్శించుకున్నవాడు ఆయన. ఆ రకంగా చివరిలో అతను మరి సాయిబాబా ఎప్పుడైతే దేహత్యాగం చేశారో ఆ తర్వాత ఉపాసని బాబా తన శిష్యులందరినీ పంపించినప్పుడు ఈయన కూడా తెలుసుకొని ఈయన కూడా 26 లో అన్ని వదిలేసేసి మెహరాబాద్కి వచ్చేసాడు. ఆ రకంగా కాళేమామ బాబా దగ్గర చేరిపోయాడు. మరి 1941 లో ఉపాసని మహారాజు దేహత్యాగం చేశారు. అంటే ఆయన శరీరాన్ని వదిలేశారు ఉపాసని మహారాజ్, బాబా యొక్క సద్గురువు. అయితే ఆయన అంత్యక్రియలకి పంపించారట మెహర్ బాబా. ఎవరిని పంపించాడు? కాళేమామని మరి కొందరిని, తన మండలి వాళ్ళని వెళ్ళండి అని చెప్పేసి ఆ ఉపాసని మహారాజు అంత్యక్రియలకి పంపించారు. ఇంకొక మాట ఏంటంటే, ఈ కాళేమామ గారి భార్య శ్రీమతి జానకి, అంటే మన మురళీ కాళే గారి తల్లి, ఆమెని బాబా శ్రీమతి కాళేమామ అని పిలిచేవారట. ఈమె 1932లోనే తుది శ్వాస వదిలారు. బాబా ఆవిడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చారట. తన సన్నిధిలో మరణించిన 120 మందికి ఒక సందర్భంలో బాబా నివాళి తెలియజేశారు. నేనుండగా డిపార్టెడ్ సోల్స్ అన్నారు బాబా. ఆ 120 మందిలో ఈవిడ ఒక ఆవిడ. బాబా ఈవిడ పేరు చెప్పారు, శ్రీమతి కాళేమామ ఇస్ వెరీ డియర్ టు మీ అని చెప్పారు అనమాట. అలాంటి కాళేమామ ఆయన భార్య, వాళ్ళ కుమారుడు మురళీ కాళే. మరి మురళీ కాళే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నవజీవనంలో అంత బాబాతోటి ప్రశంసలు అందుకున్నాడు. నవజీవనం అనేది ఎలా గడపాలో అలా గడిపి చూపించాడు ఇతను అని చెప్పి స్వయంగా అవతారుడు కితాబ్ ఇచ్చాడు ఆయనకి. ఎందుకు అలాగా జరిగింది అంటే, నవజీవనంలో ఒక రోజున అందరూ బాబాతో పాటు ఒక బస్సులో వెళ్తున్నారట. అప్పుడు బాబా ఏమన్నారంటే, కొంతమందిని ఈ బస్సు దిగి వెనకాల వచ్చే బస్సులో రమ్మని చెప్పారట. ఇంకో నియమం ఏంటంటే, నవజీవనంలో అందరూ సమానమే అయినా, అందరు కంపానియన్సే అయినా, సహచరులే అయినా, బాబా ఆదేశాలని మాత్రం తప్పకుండా అందరూ పాటించాలి. ఇది ఒక నియమం, బాబా పెట్టిన నియమం. అది అందరూ ఒప్పుకున్నారు, వెళ్ళారు. సో బాబా ఇక్కడ ఏం చెప్పారు, వెనకాల బస్సులో రండి అని చెప్పారు కొంతమందిని. అందులో ఈ మురళి గారు కూడా ఉన్నాడు, దిగాడు అనమాట బస్సు. ఆయన బస్సు దిగిపోయాడు, వెనకాల బస్సులో రావాలి. అలాగా బస్ స్టాండ్ లో దిగాక అక్కడ ఏమైందంటే, ఆయనకి తన సోదరి కనిపించింది. అక్కో చెల్లెలో మరి ఆవిడ సోదరి అన్నారు. ఆ సోదరి కనిపించిందిట. ఆవిడ ఏం చేసింది, గబగబా చెయ్యి ఊపుకుంటూ దగ్గరకు వస్తోందిట, పేరు పిలుస్తూ. అయితే మరి నవజీవనంలో ఉన్నటువంటి నియమం ఒకటి ఉంది కదా, ఎవ్వరూ కూడా తమకు తెలిసిన వాళ్ళతో, సంబంధికులతో ఏమీ మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు తారసపడితే మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ నియమం. అయితే ఆ విధంగా ఆ నియమానుసారం ఏం చేశాడు ఈయన, ఆవిడ గబగబా దగ్గరకు వస్తుంటే ఆవిడతో మాట్లాడకూడదు కదా, మరి ఆవిడని చూసినా చూడనట్టు వెళ్ళిపోవాలి కదా. ఆమె కేసి చూడకుండా మాట్లాడకుండా గబగబా వెళ్ళిపోయాట అక్కడి నుంచి. సరే, బాబా చెప్పిన పని చేసేశాడు. అయితే ఆ మన్నాడు ఆవిడ చనిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. అయినా కూడా ఏమీ జరగనినట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగానే నవ్వుతూనే అతను ఉన్నట్ట. ఇది అతని గొప్పతనం.
సో నవజీవనంలో బాబా పెట్టిన మరొక నియమం ఏంటంటే ఎవ్వరూ కూడా దేనికి కూడా చింతించకూడదు. ఏ రకమైనటువంటి చీకు చింత లేకుండా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చిరునవ్వుతోనే సాగిపోవాలి. ఏమీ బాధపడకూడదు. దొరికింది తినాలి, బాబా చెప్పినట్టు చేయాలంతే. ఇంతే. ఇంకా వాళ్ళకి స్త్రీని ముట్టుకోకూడదు, డబ్బు తాకూడదు, పాలిటిక్స్ మాట్లాడకూడదు, అసత్యం మాట్లాడకూడదు. ఇవే కదా వాళ్ళ రూల్స్, ఇవే వాళ్ళ కండిషన్స్. ఈ రకంగా మరి ఎంతమంది చేయగలుగుతారు? ఆమె నిన్న కనబడింది, ఆవిడ కనీసం ఆవిడని పలకరించలేకపోయాడు. మనసులో అయినా కొంచెం బాధ ఉండాలిగా, అయ్యో మా అక్క వస్తే మాట్లాడలేకపోయానే, వెళ్ళిపోయానే అన్న థాట్ వస్తుంది మామూలుగా ఎవరికైనా. అది కూడా బయటపడలేదు అతను. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆవిడ కాస్త పోయింది. ఆ ముందు రోజు ఆవిడ పలకరిస్తే తను పలకలేదు, ఆవిడ కాస్త చనిపోయింది. చనిపోయిందని తెలిసాకైనా బాధపడలా, ఏమీ బాధపడకుండా చిరునవ్వుతో అలాగే ఉన్నట్ట. అది బాబాకి చాలా చాలా మెచ్చిన విషయం. మెచ్చుకున్నారు అతన్ని. ఎలా నేను చెప్పానో అలా లిటరల్ గా ఫాలో అయ్యాడు అని చెప్పేసి ఆయనకి ఆ రకమైనటువంటి సలాం ఇచ్చారు. బాబా సలాం చేశారట. ఈయన అసలు ఏం చేశాడు అంటే వైద్య శాస్త్రంలో హోమియో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడు, అంటే హోమియో డాక్టర్ అన్నమాట. ఇతను మెహరాబాద్ లో, తర్వాత జబల్పూర్ లో ఎందరికో హోమియో వైద్యం చేశాడు. ఈయన ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నట్టు హోమియో చదువుకోవటం కోసం. బాబా కూడా ఎస్ అన్నారు. ఫస్ట్ పాస్పోర్ట్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ బాబా వద్దన్నారట, వెళ్ళొద్దు, ఇంగ్లాండ్కి వెళ్ళొద్దు అనగానే మానేశాడు. మరి 1951లో ఇదంతా అయిపోయాక, ఈ నవజీవనం అన్ని అయిపోయాక ఈయన బాబా ఆజ్ఞ ప్రకారం జబల్పూర్ వెళ్ళిపోమన్నారు ఆయన్ని. జబల్పూర్ వెళ్ళిపోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకోమన్నారట. ఆ విధంగా అక్కడ వెళ్ళిపోయి జబల్పూర్ లో స్థిరపడ్డాడు. అక్కడ మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ అని చెప్పి ఓపెన్ చేశాట జబల్పూర్ లో. మరి ఈయనకి నికేత్ కాలే అనే కొడుకు ఉన్నాడు. మురళీ కాళే గారికి ఒకడే ఒక పిల్లవాడు. ఆ నికేత్ పుట్టిన కొద్ది రోజులకి నికేత్ తాను జన్మించిన విషయాన్ని బాబాకు తెలియపరిచేలాగా ఈయన రాసి లెటరు, ఇలా నేను నికేత్ అనేవాడిని ఇలాగ పుట్టాను అని చెప్పేసి ఈయన రాసి ఆ పిల్లవాడితో వేలిముద్ర వేయించారు. ఆ నికేత్ తోటి అతనితో వేలిముద్ర వేయించి బాబాకి లేఖ రాశారట. ఈ నికేత్ నేను పుట్టాను అని చెప్పి ఈయన రాసి అతనితోటి వేలిముద్ర వేసి పంపించారనమాట. అప్పుడు బాబా అది చాలా సంతోషించి ఇట్ వాస్ పర్హాప్స్ ఫర్ ద ఫస్ట్ టైం I am writing a letter to a child who was not even a month old అని చెప్పి బాబా రిప్లై ఇచ్చారట. సరే, ఈ మురళీ కాళే గారు 77 ఫిబ్రవరిలో బాబాలో కలిసిపోయారు. ఈ విధంగా మురళీ కాళే ఎంతో ధన్యుడు. నవజీవనంలో గడిపి మరి బాబాతోటి అంతటి మాట అనిపించుకున్న ఆయన. ఇది ఒక ఘట్టం అయితే మరొకటి చూద్దాం మనం. అదేమిటంటే దౌలత్ సింగ్ గారు. దౌలత్ సింగ్ బాబా ఆదేశాన్ని ఉల్లంఘించాడు. ఏం జరిగింది చూద్దాం. కాశ్మీర్ లో, శ్రీనగర్ లో పెద్ద పేరున్న వైద్యుడు దౌలత్ సింగ్ గారు. మరి మెహర్ బాబాను సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి ఆయన ఆరాధించేవాడు. ఒక నగర మేయర్ గా కూడా పనిచేశాడు ఆయన. మంచి డాక్టరే కాదు, ఒక డాక్టర్ గానే కాదు, ఒక నగర మేయర్ గా కూడా ఆయన పనిచేశాడు. మరి భారత్ పాకిస్తాన్లు విడిపోయాక కాశ్మీర్ లో ఉన్న ఆయన ఏం చేశాడంటే సౌత్ కు వచ్చేసాడు. ఇండియాలో సౌత్ కు వచ్చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయితే బాబా నవజీవనం కాల్ ఇచ్చినప్పుడు ఈయన కూడా వెళ్ళి సంతోషంగా తాను ఆయన్ని ఫాలో అవుతానని చెప్పి అంగీకరించి బాబాతో పాటు బయలుదేరతాడు. అయితే నవజీవనం అక్టోబర్ 16, 1949 ప్రారంభించారు. దీనికి 10 రోజులు ఈ
ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే మొదట్లో బాబా బెల్గాం తీసుకెళ్లారు. వీళ్ళందరినీ గ్రూప్ అందరినీ కూడా బెల్గాంకి తీసుకెళ్లారు. అందుకే బెల్గాంలో రేపు నవంబర్లో అనుకుంటా, నవంబర్లో ఇది పెడుతున్నారు, సహవాస్ పెడుతున్నారు. ఆ స్థలాన్ని తీసుకున్నారు. ఇప్పుడు బాబా ఎక్కడైతే అప్పుడు బస చేశారో ఆ స్థలాన్ని సేకరించారు నరేంద్ర ప్రసాద్ గారు. ఆ స్థలంలో ఇప్పుడు ఏం చేశారంటే ఒక చిన్న సెంటర్ లాగా కట్టారు బాబాది. అక్కడ రేపు నవంబర్లో ఒక 3 days ప్రోగ్రామ్ పెట్టారు బాబాది. సరే, ఈ బెల్గాంలో బాబా వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఎందుకు అంటే ట్రైనింగ్ అన్నారు బాబా. ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారట వీళ్ళందరికీ, గ్రూప్ అందరికీ నవజీవనం ట్రైనింగ్, అసలు నవజీవనం ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం చేశారట. చేసి బాబా ఏం చేశారంటే వాళ్ళందరికీ చెప్పడం కోసం తన గదిని తానే శుభ్రపరుచుకున్నారు బాబా. తన గిన్నెలు తనే కడుక్కున్నారు. ప్లేట్లు, గిన్నెలు, తను వాడిన గిన్నెలు అవన్నీ ఆయన కడగడం, తన గది శుభ్రం చేయటం, ఇవన్నీ వాళ్ళకి చూపిస్తున్నారు అన్నమాట ఎలా ఉండాలనేది. అయితే ఈ ఒక రోజు ఏమైతుందంటే బాబాతో పాటు ఎప్పుడు తనతో పాటు ఉండాలని ఎరిచ్కి ఆదేశం. ఎరిచ్ ఎప్పుడు బాబా పక్కనే ఉండాలి. ఎరిచ్ మంచి చిన్న వయసులో ఉన్న కుర్రాడు ఆ రోజుల్లో. అయితే బాబాతో పాటు ఎరిచ్ ఉంటాడు. రాత్రి అర్ధరాత్రి పూట అందరూ మంచి నిద్రలో ఉంటారు. అయితే ఇతను బాబా పాదాల దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతున్నట్ట. అప్పుడు ఎరిచిని లేపి, పద ఒకసారి అలా చూసొద్దాం, క్యాంప్ అంతా తిరుగుదాం, అందరూ ఏం చేస్తున్నారు చూద్దాం అని చెప్పి వాళ్ళు బస చేసిన ప్రాంతంలో అంతా తిరగడం మొదలెట్టారట. మొత్తం ఈ నవజీవనంలో ఉన్న 4 మహిళలు వాళ్ళకి వేరేగా ఇస్తారు అకామిడేషన్. మహిళలు ఎప్పుడు సపరేట్ గా ఉంచుతారు, పురుషులు వేరేగా ఉంటారు. సరే, అలా తిరుగుతూ తిరుగుతూ చూసుకుంటూ వెళ్తుంటే అందరు మంచి నిద్రలో ఉన్నారట. అయితే ఒక్క చోట మాత్రం కొంచెం చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టుగా వినబడుతుంది. ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే దౌలత్ సింగ్ ఏడుస్తూ ఉంటాడు. అయితే వెంటనే ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతారు బాబా అతన్ని. అడిగితే ఇంకా గట్టిగా ఏడవడం మొదలెడతాడు. నవజీవనంలో నియమం ఏంటి, అస్సలు దేనికి చింతించకూడదు, ఏమీ బాధపడకూడదు, ఏమీ ఆశించకూడదు, ఏమీ సహాయం ఎవరి నుంచి ఆశించకూడదు, ఏ రకమైనటువంటి ఆశ ఉండకూడదు. అలాంటి మరి చిరునవ్వుతో ఉండాలని చెప్పారు. అలాంటి చోట ఇతను ఏడుస్తుండట్టే అప్పుడు బాబా అన్నారు, ఇది నిషిద్ధం కదా, ఇది తెలిసి కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సరే నువ్వు ఉల్లంఘించావు, రేపు మాట్లాడుకుందాము, అన్ని మర్చిపోయి హాయిగా పడుకో, రేపు పొద్దున్న చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు బాబా. తెల్లవారగానే బాబా అందరినీ పిలిపిస్తారు. ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలిపించి దౌలత్ సింగ్ కూడా పిలిపించి అతన్ని అడుగుతారు, ఎందుకు నువ్వు అంత రాత్రి అంత బాధపడిపోతున్నావు, ఎందుకు ఈ నవజీవన నియమాన్ని ఉల్లంఘించావు, అంత ఏడవలసిన అవసరం నీకేమొచ్చింది అనగానే మళ్ళీ ఏడుస్తాడు అతను. ఏడుస్తూ చెప్తాడు, బాబా నేను నవజీవనాని కోసం బాధపడలేదు, నా మనసు బాగాలేదు, అందువల్ల నాకు ఏడుపు ఆగలేదు అని చెప్తాడు. అయితే ఎందుకు, ఏమిటి నీ బాధ, అంత ఎక్కెక్కి ఏడ్చేంత బాధ నీకేం కలిగింది అని అడుగుతా. అనగానే మీరందరూ బాబా మమ్మల్ని మీరు అడిగారు కదా, అంగీకారం ఉందా నవజీవనంలో పాల్గొనడానికి అని చెప్పి అడిగారు కదా, అప్పుడు అడిగినప్పుడు నేను మీకు అంగీకారం తెలిపి నేను వెనక్కి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నవజీవనంలో వచ్చి పాల్గొనే టైం లోపల కొన్ని జరిగాయి మా ఇంట్లో, అవి గుర్తొచ్చాయి నాకు, అది గుర్తొచ్చి బాధ కలిగింది అంటాడు. ఏం జరిగింది అని అడిగారు బాబా. అప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆ నెల రోజుల టైం లోపల నా కూతురు వివాహం నిశ్చయమైంది. వివాహం అక్టోబర్ 19న ఉంది. అది అంటే 19 అని చెప్పేసి డిసైడ్ అయ్యారు, ముహూర్తం పెట్టారు. 16నేమో నేను వచ్చి మీ దగ్గర చేరాలి, నేను వివాహ సమయానికి నేను ఉండలేను, నా కూతురు వివాహ సమయానికి మరి నేను ఉండలేను. అటు చూస్తే కుమార్తె వివాహం, ఇటు చూస్తే భగవద్ ఆదేశం. అయితే నేను భగవద్ ఆదేశానికే ఇంపార్టెన్స్ ఇచ్చి నేను వచ్చేసాను. వచ్చే ముందర చాలా ఇంట్లో గొడవైంది, నా కూతురు చాలా బతిమాలాడింది నన్ను, ఆ ఒక్కరోజు ఉండి మన్నాడు వెళ్ళిపో అని అడిగింది. అడిగితే కూడా నేను ఎన్నిసార్లు అడిగినా, ఎంత బాధతోటి అడిగినా కూడా నేను ఒప్పుకోలేదు, వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాను. చివరికి ఆవిడ ఏమందంటే, నువ్వు నా తండ్రివేనా, అసలు నువ్వు నా తండ్రివేనా అని అడిగింది నన్ను. అది విని నేను చాలా బాధపడ్డాను బాబా అని చెప్పి
అది గుర్తొచ్చి అప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు బాబా ఆ మాటని, వచ్చేసాను. కానీ అది గుర్తొచ్చింది వాళ్ళ కూర్చుని ఉంటే అలా రాత్రి గుర్తొచ్చి చాలా దుఃఖం కలిగింది నాకు ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి మరి బాబా ఏమన్నారంటే, నువ్వు ఇంకా నవజీవనంలో పాల్గొనడానికి అనర్హుడవు, నీకు అర్హత లేదు, తిన్నగా ఇంటికెళ్ళు, నీ కూతురు తిరిగి రమ్మనమని కోరింది కదా, వచ్చేసానని చెప్పు, వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో చెప్పి వాళ్ళతోనే హాయిగా ఉండు, కానీ వాళ్ళతో ఉంటూనే నా సహచరునిగా నవజీవన నియమాలు తూచా తప్పక పాటించాలి అని దౌలత్ సింగ్ ని ఆదేశించారు. అంటే తనతో పాటు ఉండడానికి వీల్లేదు, బాబాతోటి గ్రూప్ తోటి ఉండడానికి వీల్లేదు, కానీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఈ నియమాలు పాటించమన్నారు. ఏమేమి నియమాలు పెట్టారు మనం ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ నియమాలన్నీ పాటిస్తూ భిక్షాటం చేస్తూ జీవించాలి. పాలిటిక్స్ మాట్లాడకూడదు, అసత్యం మాట్లాడకూడదు, స్త్రీని తాకకూడదు, డబ్బు తాకకూడదు, దేని మీద ఆశ ఉండకూడదు, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, రేపు ఆలోచన ఉండకూడదు. ఇవన్నీ పాటిస్తూ మీ ఇంటికి వెళ్ళి ఉండు అని చెప్తారు. భిక్షాటం చేస్తూ తినమని చెప్పారు. సరే, ఇంకా బాబా ఆదేశించాక దౌలత్ సింగ్ వెళ్ళిపోతాడు. మరి బాబా చెప్పాక మరి ఆయన మాటలు వినాలి కదా, వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్తాడు. ఈ రకంగా వీళ్ళ గ్రూప్ ముందరికి వెళ్ళిపోతుంది. బెల్గాం నుంచి తర్వాత ఎక్కడికో వెళ్తారు. ఆ రకంగా బనారస్, డెహ్రాడూన్ అవన్నీ వెళ్తారు. తర్వాత ఇలాగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దౌలత్ సింగ్ గురించి వీళ్ళకి ఏం తెలియదు. అంటే బాబాకు తెలుసు, బాబా సర్వజ్ఞుడు కాబట్టి బాబాకు తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కదా, ఎరిచి చెప్పడం అనమాట, మాకేం తెలియదు ఏమైందో అని. అలాగా వీళ్ళు తిరుగుతూ 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 కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆల్మోస్ట్ ఢిల్లీకి వస్తారు. నెలలేంటి, సంవత్సరం తర్వాత వస్తారు. ఢిల్లీకి వచ్చారు. అక్కడ కొద్ది రోజుల తర్వాత పూణే దగ్గరకు వస్తారు. పూణే దగ్గర సతారాకు వస్తారు. సతారాలో బాబా ఉన్న ఒక చోట ఉంటారు ఈ గ్రూప్ తోటి, నవజీవనంలోనే ఉన్నారు. ఇంకా వీళ్ళందరితో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురుకుండా కాలవ గట్టు మీద చిన్న గట్టులాగా ఉంటుంది, కల్వర్ట్ మీద కూర్చునేందుకు వీలుగా ఉంటాయి చూడండి, పక్కన పడిపోకుండా, నడిచే వాళ్ళు పడిపోకుండా చిన్న కట్టలు కడతారు. అలాంటి కట్ట మీద ఎవరో కూర్చొని ఉంటాడు. సడన్ గా బాబా అటువైపు చూపించి, ఆ గట్టు అక్కడ ఉంది ఎవరో చూసిరండి అని చెప్పి ఎరచిని పంపిస్తారు. చూసి తీసుకురా అని చెప్తారు. అతను తీసుకురా అంటే ఇతను ఎరిచి అతని దగ్గరికి వెళ్ళి చూసి, ఎవరో ముసలివాడు, ముడతలు పడిపోయింది, పిచ్చి జుట్టుతో ఉంటాడు, ఎవరో అనుకుంటాడు. బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే దౌలత్ సింగ్ ఆయన నవజీవన డ్రెస్ లో, చేతిలో భిక్ష పాత్రతో ఉన్నట దౌలత్ సింగ్. వెంటనే ఎరిచి వెళ్ళి, మీరు దౌలత్ సింగ్ కదా అని అడుగుతాడు. అనగానే అవును అని చెప్పి, వెంటనే బాబా ఇక్కడ దగ్గరలో ఉన్నారా అని చెప్పి అడుగుతాడు. అతను, నేను ఆయన దగ్గరికి రావచ్చా అని అడుగుతాడు. బాబా రమ్మంటున్నారని చెప్పి అతను తీసుకుని ఎరిచి వస్తాడు. వస్తే దౌలత్ సింగ్ బాబాని చూసి ఎంత ఆనందపడతాడంటే, ఆ భిక్షా పాత్ర ముందరికి పెట్టి ప్రేమ్సే భిక్షా దీజియే అని చెప్పి భిక్షా పాత్ర పెడితే బాబా అందులో అతనికి ఏదో వేస్తారు, తినడానికి ఆహారం వేస్తారు. వేస్తే అతను ఎంతో సంతోషంగా తీసుకుంటాడు. అతన్ని మనసారా హృదయానికి హత్తుకుంటారు బాబా, కావలిచ్చుకుంటారనమాట. అంటే ఆలింగనం ఇస్తారు. ఆ తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నీ నవజీవనం ఎలా ఉంది అని చెప్పి అతన్ని అడిగితే అప్పుడు అతను చెప్తాడు, తనకి ఎన్నెన్ని జరిగాయి, ఎలాంటి పరాభవాలు, కష్టాలు జరుగుతాయో చెప్పుకొస్తాడు. మీ ఆజ్ఞ ప్రకారం నేను హైదరాబాద్ లో ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే నా భార్య, కూతురు అందరూ సంతోషించారు. అయితే మీ ఆజ్ఞ ప్రకారం నవజీవనంలో భాగంగా ఈ జోలె వేసుకుని భిక్షాటన కోసం వెళ్ళటం వాళ్ళకి నచ్చలేదు. 1-2 రోజులు చూశారు. 3వ రోజు వాళ్ళు, ఈ రోజు ఈ రకంగా వెళ్తే బాగుండదు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళ మధ్య నువ్వు వెళ్ళి ఇలా అడుక్కుంటావా అని చెప్పి నాకు పిచ్చి పట్టిందని చెప్పి మా మత పెద్దలకి ఫిర్యాదు చేశారు. అయినా నేను అదే రకంగా భిక్షాటన చేశాను బాబా, నన్ను పిచ్చివాడని చెప్పి రాళ్లతో కొట్టారు, బయట రోడ్డు మీద పోయేవాళ్ళు చెప్పులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, నా భార్య, కూతురు కూడా నన్ను గెంటేశారు. నేను అలాగా ఊర్లు తిరుగుతూ ఈ రకంగా ఇవాళ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి చెప్తాడు.
చెప్తే బాబా చాలా సంతోషిస్తారు. నేను చెప్పినట్టు నా ఆదేశ ప్రకారం నువ్వు చేశావు, నువ్వు నవజీవనంలో ఉల్లంఘన చేసినందుకు నిన్ను పంపించేసినా నువ్వు నవజీవనంలో పాల్గొన్నట్టే అని చెప్పి ఈ రోజు నుంచి నిన్ను నవజీవనం నుంచి తప్పిస్తున్నాను. నువ్వు ఇంటికెళ్ళు, హాయిగా నీ వైద్య వృత్తి నీ ప్రాక్టీస్ చేసుకో, డాక్టర్ గా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి అతనికి కొత్త ఆదేశం ఇచ్చారు బాబా. అని బాబా ఇంకో మాట అంటారు, గుర్తుంచుకో, నేను ఒక రోజున మీ ఇంటికి వస్తాను, సంతోషంగా వెళ్ళు, ఆనందంగా వెళ్ళు, నీ ఇంటికి తప్పకుండా నేను వస్తాను అని చెప్పి అతన్ని పంపిస్తారు. అలా దౌలత్ సింగ్ తన ఇంటికి వెళ్ళాడు, చక్కగా మళ్ళీ వైద్యం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. భార్య కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆయన్ని గౌరవంగా చూస్తున్నారు, హాయిగా కాలం గడుపుతున్నాడు. 1952లో బాబా కారు ప్రమాదం అయింది. ఎక్కడ? అక్కడ ఓక్లహామా దగ్గర, మన ప్రేగ్ దగ్గర, అమెరికాలో. ఈ నవజీవనం అయిపోతూనే బాబా ఏం చేశారు, అమెరికాకి వెళ్ళారు. మిర్టిల్ బీచ్ సెంటర్ ప్రారంభించడం కోసం ఆవిడ ఎదురు చూస్తోంది. అక్కడ ఇల్లు ఆ బాబా కట్టి అంతా సేకరించి ఆ స్థలం అన్ని చేసి ఆవిడ ఎదురు చూస్తోంది. ఎలిజబెత్ ప్యాటర్సన్ వాళ్ళందరూ బాబాని రిక్వెస్ట్ చేస్తుంటే బాబా ఇది అయిపోతూనే ఏప్రిల్లో బయలుదేరి వెళ్ళారు. ఆ విదేశీ పర్యటన ముగించుకుని అక్కడ కారు ప్రమాదం జరిగి మొత్తానికి మళ్ళీ ఇండియాకి వచ్చారు 52లోనే. వచ్చాక వస్తూ ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా? ఒక రోజు కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. మస్తుల అన్వేషణ మొదలు పెట్టారు. ఆ మస్తుల అన్వేషణలో భాగంగా హైదరాబాద్ వస్తారు 52లో. వచ్చినప్పుడు బాబా ఒక రోజున ఎరిచిని పిలిచి, దౌలత్ సింగ్ హైదరాబాద్ లో ఉంటున్నాడు కదా అని బాబా అడుగుతారు. అడగగానే అవును బాబా, అతని అడ్రస్ కూడా ఉంది నా దగ్గర అంటాడు. అయితే పద అతని ఇంటికి వెళ్దాం అని చెప్పి బాబా పొద్దున 6ంటికి దౌలత్ సింగ్ ఇల్లు వెతికి పట్టుకొని ఆయన ఇంటికి వెళ్తారు. వెళ్తే ఎరిచ్ వెళ్తాడు లోపలికి. వెళ్ళి గుర్తున్నామా మేము అని చెప్పి అడిగితే, అయ్యో బాబా వచ్చారా అని చెప్పి గబగబా అతను బయటకు వచ్చి చిన్నపిల్లాడిలాగా ఎగురుకుంటూ వస్తాడు. వచ్చి బాబాని లోపలికి తీసుకొస్తాడు. బాబా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. బాబా సోఫాలో కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చొని అతనికి మాట రాదు, కళ్ళమ్మ నీళ్లు వస్తూ ఉంటాయి. భార్యా పిల్లల్ని పిలుస్తాడు, అందరూ దర్శనం చేసుకుంటారు. అంతా అయిపోగానే బాబా లేచి, నా వాగ్దానం నిలబెట్టుకున్నా, ఇంటికి వస్తానని చెప్పాను, వచ్చాను, ఇంకా నేను వెళ్తున్నాను, నీ ప్రాక్టీస్ కొనసాగించు, నేను పిలిచినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి బాబా చెప్పి, నా పట్ల నీవు చూపిన ప్రేమకు నేను ముగ్ధుణ్ణయ్యాను, నా హృదయం నీ ప్రేమతో నిండిపోయింది, మరి నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పి బాబా లేచారు వెళ్ళిపోవడానికి. అతను ఏడ్చేశాడు, బాబా అప్పుడే వెళ్ళిపోతారా అని. సరే బాబా ఉండరు కదా, ఆయన పనులు ఆయనకుంటాయి. ఆయన వెంటనే వెళ్ళిపోయారు. ఆ రకంగా ఒక సిక్కు మతస్థుడు బాబాని సాక్షాత్తు దైవం అని నమ్మి ఆయన చెప్పినవన్నీ తూచా పాట తప్పకుండా ఆ చిన్న పొరపాటు చేసినందుకు అతను వెలివేయబడ్డాడు నవజీవనం గ్రూప్ లోంచి. అయినా కూడా బాబా చెప్పినట్టుగా అతను మిగిలిన టైం అంతా గడిపాడు. అది బాబా చాలా సంతోషించి అతన్ని ఆయన దగ్గరికి తీశారు. ఇది దౌలత్ సింగ్ కథ. చిన్న ఉల్లంఘన చేసినందుకు అతని పడిన కష్టాలు, బాధలు ఇవన్నీను. మురళీకాళి ఏమో అది డిఫరెంట్ స్టోరీ. ఈ 2 స్టోరీస్ మనం ఇవాళ చెప్పుకోవాలని అనిపించింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శాంత గారు జై బాబా. చాలా జై బాబా అండి. మాట విని చాలా చక్కగా సారీ 8 మినిట్స్ ఎక్స్ట్రా వచ్చినట్టుంది, ఇప్పుడే చూసా టైం నేను. జై బాబా. చాలా రోజులైంది మాట విని. చాలా చక్కగా అన్ని విషయాలు కూలంకుషంగా అన్ని తెలియజేశారు. విన్నవైనా కూడా తర్వాత తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనము చాలా చక్కగా బాబావారు మీతో చెప్పించారు. శారద గారు, మీకు హృదయపూర్వక జై బాబా తెలుపుకుంటున్నాము. జై బాబా. ప్రేమాశ్రమం పాఠశాల గురించి కానీ, బాబా వారికి తర్వాత దౌలత్ సింగ్ గారి గురించి కానీ చాలా చక్కగా తెలియజేశారు. నవజీవనం, ముఖ్యంగా నవజీవనం గురించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి శారద గారు. ఇప్పుడు మనము సంకీర్తనలోకి వెళ్ళు. భ్రమణం అంటే జై బాబా సంకీర్తన చేయండి ఆంటీ. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా నాగమణి గారు.
చేయండి. अवतार मेहर बाबा की जय। जय बाबा। मेहर अवतार स्वरूपम मही परमात्म स्वरूपम मेहर अवतार स्वरूपम मरिरादोई तरुणम मरुवक चेयुमु स्मरणम మరిరాదోయి తరుణం మరువక చేయుము స్మరణం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మేహరు మోహన రూపం మాటల కందని భావం మేహరు మోహన రూపం మాటల కందని భావం ఇలపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తజం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మేహరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయే లక్ష్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మెహరవతార స్వరూపం. జై బాబా అండి. మణిగారు అందరికి జై బాబా అండి. జై బాబా. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడు వినిపించారు. జై బాబా. మా ధనలక్ష్మి ఒక సంకీర్తన చేయమ్మా. ధనలక్ష్మి సంకీర్తన చేయండి. ఆంటీ జై బాబా. బయట ఉన్నాం. జై బాబా ఆంటీ. అవునా. సత్యవాణి గారు జై బాబా. మళ్ళీ పిలుస్తామమ్మా. ఆంటీ జై బాబా. సత్యవాణి గారి జై బాబా. మీరు సంకీర్తించండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्परा परमेश्वरा प्रभु मेहर बाबा। परात्परा परमेश्वरा प्रभु मेहर बाबा। ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మెహర్ బాబా। ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మెహర్ బాబా। పరాత్పరా పరమేశ్వరా ప్రభు మెహర్ బాబా। పూనాపురమున వెలసితివయ్య ప్రేమిక హృదయ నివాస। శాశ్వత పరమానందము నీవే జయ జయ హే జగదీశ। రాముడ నీవే కృష్ణుడ నీవే బాబా। రాముడ నీవే కృష్ణుడ నీవే యేసు మహమ్మదువే। పరాత్పర పరమేశ్వర
मेहर बाबा मात शिरीनो शरियार जी की ముద్దుల తనయుడ నీవే పంచ సద్గురుల కలల స్వరూపం మేహరు బాబా నీవే ప్రేమవు నీవే ప్రియుడవు నీవే బాబా ప్రేమవు నీవే ప్రియుడవు నీవే కలియుగ దేవుడవు పర పరమేశ్వర ప్రభు మేహరు బాబా సహవాసులలో సంకీర్తనలో కొలువైయుందువు స్వామి ఆర్దతతో జై మెహరనుచున్న వింతక పలుకవదేమి మెహరు మెహరు శ్రీ మెహరు బాబా బాబా మెహరు మెహరు శ్రీ మెహరు బాబా మముదయగనవేమి పరాత్పర పరమేశ్వర ప్రభు మెహరు బాబా పరాత్పర పరమేశ్వర ప్రభు మెహరు బాబా ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మెహరు బాబా పరాత్పర పరమేశ్వర ప్రభు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి సత్యవాణి సంకీర్తన పాడి వినిపించారు. ధనలక్ష్మి నువ్వు హార్ట్ పాడుతుందమ్మా, ప్రేయర్ చేస్తాను. आधार मेहर बाबा की जय। ओ परवरदिगार సర్వపుత్రక సర్వరక్షక నీవు ఆదిలో అంతములో లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరదు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో కాని నిన్నెవ్వరినో చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటను కలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవల నుండువు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి నీవే. అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతముల విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లాల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము
పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున కూర్చున్నట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసినట్లు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో కాని, మాటలలో కాని, చేతలలో కాని నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములనందరినీ క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకను అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వేడకుండని విధముగా మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. బాబా బాబా ఈ అవకాశం బాబా వారిని నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా. మా ధనలక్ష్మి జై బాబా అమ్మ 2 నిమిషాలు నామం చేసి తర్వాత హారతి ఇవ్వు. జై బాబా అమ్మ నామం చేయి. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అమ్మ చాలా చక్కగా దంపతులు చేసినందుకు జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం బాబా వారిని మధ్యలో తలుచుకొని హృదయపూర్వకంగా మనం ఒక నిమిషం ఉందాము. తర్వాత హారతి ఇవ్వు. జై బాబా.
అవతార్ మెహర్ బాబా की తండ్రికి జై బాబమ్మ. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना, नमो ब्रह्मा आवो मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो, प्रेम दीप में ये जलावो, निबिड़ा अंधेरा मिटता पावो, प्रेम दीप में ये जलावो, निबिड़ा अंधेरा मिटता पावो, आप सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो, मेहरो प्रभु आरती अपनावो, मेहरो प्रभु आरती अपनावो, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ, बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा, आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा, खुले नयन और दिल के सवेरा, खुले नयन और दिल के सवेरा, तुम मुझ में सजाओ, मेहरो प्रभु आरती अपनावो, मेहरो प्रभु आरती अपनावो, आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आवो मेहरो प्रभु आरती अपनावो, मेहरो प्रभु आरती अपनावो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై మెహర్ బాబా, అందరికి జై బాబా, జై బాబా ఆంటీ, జై మెహర్ బాబా. జై బాబా అమ్మ ధనలక్ష్మి. బాబా వారికి చాలా చక్కగా హారతి ఇచ్చారు. మీకు జై బాబాలమ్మ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకుంటాము. బాబా వారు తన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయించుకున్నారు మనందరితోటి. ప్రారంభ గీతం నుంచి హారతి దాకా మంచి సంకీర్తనలు, శారద గారి మంచి నవజన్మ గురించి చాలా చక్కగా అన్ని విషయాలు మనకు వివరించారు. తర్వాత సంకీర్తనలు, హారతితో ఈరోజు కార్యక్రమం ముగింప చేసుకుందాము. రేపు మరి 4:30 అందరూ కలుసుకుందాం. జై బాబా. పాల్గొన్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వక జై బాబా తెలుసుకుంటున్నాను. జై బాబా అందరికీ.